ఈరోజు మనము ఎంతో ప్రాముఖ్యమైన వాక్యాలను ధ్యానించుకోబోతూ ఉన్నాము. ఎందుకు ప్రాముఖ్యమైన వాక్యాలు అంటే మీరు నన్ను ప్రశ్నించవచ్చు, బ్రదర్ గారు అందరు చెప్పే వాక్యాలు ప్రాముఖ్యమైనవి కావా, మీరు చెప్పే ప్రాముఖ్యమైన అవి ఎలా అవుతాయి అని మీరు అనుకోవచ్చమ్మా. నేను ఎందుకు ప్రాముఖ్యము అని చెబుతున్నానంటే, మనం ఎవ్వరు చెప్పినా కూడా ఆ వాక్యాన్ని మనం స్వీకరించాలి. ఆ వాక్యం ద్వారా మనం ఆలకించిన విధానాన్ని బట్టి మనలో ఉన్న చెడును విస్మరించి దేవుడు మనకేదైతే ప్రసాదిస్తున్నాడో అది స్వీకరించాలి. పోతే ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్యం అని ఈరోజు నేను ఎందుకు అంటున్నానంటే, నేను చెప్పడం కాదు, కానీ ఈ వాక్యం మొత్తం మీరు పూర్తిగా విన్న తర్వాత, అంటే పూర్ణ ఆత్మతో వినాలి. మనకి ఇచ్చిన ఈ చెవులతో కాకుండా ఆత్మతో ఆలకించాలి. ఆలకించిన తర్వాత చివరిలో మీరు చెప్పాలి, మీ నోటి గుండానే ఆన్సర్ వినాలి, ప్రాముఖ్యమైన వాక్యమా కాదా అనేది. మీరు నెగిటివ్ ఇచ్చినా నేను ఆనందంగా స్వీకరిస్తాను, పాజిటివ్ ఇచ్చినా కూడా నేను ఆనందంగా స్వీకరిస్తాను. ఎందుకు అంటే అది దైవ వాక్కు కాబట్టి. ఓకేనా తల్లి, వాక్యంలోనికి వెళ్దామా మనం ఇప్పుడు. నేనే చదువుతానమ్మా, ఎవ్వరు కూడా చదవద్దు. ఎందుకంటే మనకు సమయం సరిపోవట్లేదు కాబట్టి నేనే చదువుతాను. చదివి నేనే మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలకించాలని మీ అందరి కూడా వేడుకోవడం కాదు తల్లి, బ్రతిమాలుకుంటున్నాను. అర్థం చేసుకుంటామా. ఓకేనా తల్లి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనము నేనే చదువుతానమ్మా. ప్రతి ఒక్కరు బైబిల్ తీయండి. అయితే ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం ఏంటి అంటే, శక్తివంతమైన ప్రార్థన. మనం అందరం కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. మన ప్రార్థనలను దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. ఆలకించిన విధానాన్ని బట్టి మన వ్యాధి బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, సంతాన భాగ్యాన్ని కావచ్చు, ఇలా ఎన్నో రకాలుగా మనకు ఆ దేవాది దేవుడు ప్రసాదించినట్లుగా సాక్ష్యాలు మనతో పంచుకుంటూ ఉన్న దేవుని యొక్క బిడ్డలు చెప్పడం మనం వింటూ ఉన్నాము. అంటే ప్రార్థన శక్తి అంటే ఏంటి? ప్రార్థన అనేది మనందరికీ తెలుసు, కానీ మనం చేసే ప్రార్థనలో శక్తి ఉందా? శక్తి ఉంటే అది ఎంత శక్తివంతమైన ప్రార్థన అది అనేది మనం ఆలకించాలమ్మా. మనం ఈరోజు ధ్యానించుకోబోయే అంశం కూడా అదే, ప్రార్థనా శక్తి. ఇది మనకు తెలియాలి. మనం ప్రార్థించే ప్రార్థనకు ఎంత శక్తి ఉందో మనందరికీ కూడా తెలియాలి దైవ బిడ్డలారా. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనంలో నేను చదువుతాను, మీరు ఆలకించండి తల్లి. అప్పుడు నేను ఇట్లాంటిని అంటే ఇర్మియా ప్రవక్త దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు నీకంతయో తెలియను. ఏమంటున్నాడు ఇర్మియా ప్రవక్త? ప్రభువా నీకు తెలియనిదంటూ ఏమీ లేదు, ఎందుకంటే ఈ సృష్టి నీది కాబట్టి నీకు అంతయో తెలియను. నీవు నన్ను జ్ఞప్తి ఉంచుకొని ఆదుకొనము. ఎందుకంటున్నాడు ఈ మాట ఇర్మియా ప్రవక్త? ఇర్మియా ప్రవక్త మనం ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఇర్మియా నీవు భయపడకుము, వెరువకుము, నీవు బాలుడనని భయపడకుము, నీ తల్లి గర్భమున నిన్ను రూపొందింపక పూర్వమే నేను నిన్ను ఎన్నుకొని ఉన్నాను. నీవు బాలుడవని భయపడకుము, ఇదిగో నా పలుకులు నీ నోట వ్రాయిచున్నాను అని ఇర్మియా ప్రవక్తని ఒక గొప్ప ప్రవక్తగా ఎన్నుకున్నాడు యెహోవా దేవుడు. తెలుసు ఇర్మియా ప్రవక్తకి దేవాది దేవుని ఎన్నిక తన ఎడల ఏ విధముగా జరిగినదో తెలిసి కూడా ఇర్మియా ప్రవక్త అడుగుతున్న మాటలు, ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభు నీకు అంతయు తెలియను, నీవు నన్ను జ్ఞప్తి ఉంచుకొనుము. దేవుడు ఇర్మియా ప్రవక్తను జ్ఞప్తి ఉంచుకోవడం ఏంటి దైవ బిడ్డలారా? ఈరోజు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకుంటేనే ఈరోజు ఆయన వాక్కును మనం ఆలకిస్తూ ఉన్నాము.
చూడండి, గొప్ప ప్రవక్త అయిన యిర్మీయా ప్రవక్తనే దేవుని ఏ మాట అడుగుతున్నాడో ఈ రోజు మనం అదే మాట అడుగుతూ ఉన్నాము. బాగా ఆలకించండి అమ్మా. ఎందుకు అడుగుతున్నాడు? ప్రభువా, నీ చిత్తం లేనిది నేను ఈ వాక్కును ఆలకించలేను. ఈ వాక్కును ఆలకించుటకు నేను ఎన్నో సైతాను శోధనలు ఎదుర్కొని ఇచ్చటికి చేరి ఉన్నాను. అయినను వాటన్నిటిని కూడా నీవు అధిగమించి, వాటన్నిటిని కూడా నా తరపున వాటిని జయించి, నీవు ప్రభువా నీ వాక్కును ఆలకించుటకు నీ బిడ్డగా నన్ను పిలుచుకొని ఉన్నావు అని మనం విశ్వసించాం. కాబట్టి ఈరోజు మనం ఈ వాక్కును వినగలుగుతున్నాము. నా తరపున నన్ను హింసించు వారి మీద పగ తీర్చుకొనుము. నీవు వారి పట్ల ఓర్పు చూపెదవేని వారు నన్ను చంపుదురు. నేను నీ కొరకే నిందలు అనుభవించున్నానని గ్రహింపుము. చూడండి ఏ విధంగా అడుగుతూ ఉన్నాడంటే యిర్మీయా ప్రవక్త, నా తరపున నన్ను హింసించు వారి మీద పగ తీర్చుకొనుము అంటే వాళ్ళు పెట్టే హింసలకి వేసారి ఏమంటున్నాడు? వాడు నాశనాన్ని కోరుకుంటూ ఉన్నాడు ప్రవక్త. ఎవరైతే యిర్మీయా ప్రవక్తని హింసిస్తున్నారో వారి యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉన్నాడు. అదే విధముగా ఈ రోజుల్లో కూడా మనం ఎంత ప్రార్థనా పరులమైనా, ఎంత విశ్వాసులమైనా కూడా ఒక్కొక్క రోజు మనం మన పరిధిని దాటి మనము దైవ వాక్కును ప్రబోధించే వారమని కావచ్చు, మనం దేవుని యొక్క బిడ్డలమని కావచ్చు, మరచిపోయి ఏమంటామంటే నీవు తప్పకుండా నాశనం అవుతావు, నీవు సర్వనాశనం అవుతావు, నువ్వు ఎటుగాని వాడు అడక్క తినేవాడి అవుతావు అని మనము యిర్మీయా ప్రవక్త అన్న మాదిరిగానే నేడు ఈ రోజుల్లో మనం అనగలుగుతున్నాము. ప్రియ సహోదరులారా, ఒకవేళ నన్ను బాధించేవారిని, హింసించేవారిని అనగా నన్ను హేళన చేసేవారిని, వారందరిపైన నీవు చూచి చూడనట్లుంటావేమో, వారి మీద నీ జాలి చూపిస్తావేమో, వారు నన్ను చంపేస్తారు, నువ్వు వారి మీద జాలి చూపివ్వకు, వారికి ఏదైనా శిక్ష విధించు, వారు దాని ప్రతిఫలాన్ని అనుభవించాలి నన్ను అన్నందుకు అని ఇలాంటి మాటలు నేటికి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాము. యిర్మీయా ప్రవక్తని ఏ విధముగా అయితే ఎన్నుకున్నాడో, ఒక సాధారణమైన వ్యక్తిని యిర్మీయా ప్రవక్తని ఏ విధముగా అయితే ఎన్నుకున్నాడో, అతి సామాన్యులమైన మనల్ని కూడా యిర్మీయా ప్రవక్త లాగానే ఎన్నుకొని ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడో మాట్లాడిన యిర్మీయా ప్రవక్త మాటలు ఈ రోజు మనం మాట్లాడుతూ ఉన్నాము మన చుట్టుప్రక్కల మన సహోదరి సహోదరులతో. ఇదే మనకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. యిర్మీయా ప్రవక్తను మనని ఇక్కడ ఎందుకు చూపిస్తున్నాడంటే, యిర్మీయా ప్రవక్త ప్లేస్ లో నీవు నేను ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మనమందరం కూడా ఉన్నామని గుర్తుంచుకోవాలి. యిర్మీయా ప్రవక్త కాదు ఇప్పుడు ప్రశ్నించేది, మనము ప్రశ్నిస్తున్నామా దేవాది దేవుణ్ణి? నేటికి కూడా మనమే ప్రశ్నిస్తూ ఉన్నాము. యిర్మీయా ప్రవక్త కదా, యిర్మీయా గ్రంథాన్ని నేను వింటున్నాను కదా అని మీరు అనుకోకండి ప్రియ సహోదరి సహోదరులారా. ఇప్పుడు అడుగుతున్నది నీవే అడుగుతున్నావా ప్రభువుని? ఎందుకంటే ఇలాంటి ఈ మాటలు మనం అన్ని ఉంటాము కాబట్టి మనముగా ఊహించుకోవాలి ఈ వాక్యంలో. అంతేకాకుండా నేను నీ కొరకే నిందలు అనుభవించున్నానని నీవు గ్రహింపుము. ప్రభువా, నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నా, నువ్వు నా ప్రార్థన ఎందుకు ఆలకిస్తలేవు? ఏ విధంగా ప్రార్థన చేయాలి? శక్తివంతమైన ప్రార్థన అంటే ఏంటి? చూడండమ్మా 16వ వచనము, నీ పలుకులు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. మొదట్లో ప్రభువా ఇవన్నీ చూశాను, కానీ ఎక్కడ లేని శాంతి, కృప, దయ, కరుణ, కటాక్షము అన్నీ కూడా తండ్రి నీవు మాట్లాడే ప్రతి పలుకుల నేను చూశాను తండ్రి. నేను వాటిని ఆలకించలేదు, భుజించాను, నీ వాక్కును భుజించాను. నీ వాక్కు నా నరములో, నా రక్తములలో, నా మూలుగులలో అది తండ్రి పాకిపోయి ఉన్నది, మొత్తం నిండి ఉన్నది. చూడండి, నేను సైన్యములకు అధిపతి అయిన ప్రభు, నేను నీవాడను. ఇవన్నీ కూడా దేవుని గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా అదే విధంగా గుర్తు చేస్తూ ఉన్నాము. నా మీద ఎందుకు మీకు దయగలుగుతలేదు? నేను ఎన్నో ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాను,
ఎన్నో జాబ్స్ కోసం ట్రై చేస్తున్నాను. పోయిన కడలో నాకు చుక్కెదురైనట్టు ఎదురవుతూ ఉంది. నాకంటే ఒక అడుగు నాకంటే ముందు దరిద్రమే నడుస్తూ ఉంది. నేను చేసే ప్రార్థనలన్నీ ఎటుపోతున్నాయి. కొందరు ఏమంటారు, అరే నువ్వు ఇంత ప్రార్థన చేస్తున్నావు, ఏంటి ఫలితము? ఎక్కడికి పోయినా కూడా ఏమున్నది? నీ ప్రార్థన దేనికి ఉపయోగపడుతుంది? అసలు నీవు నమ్ముకున్న దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తున్నాడా? మనకొచ్చే డౌట్స్ కాక మన పక్క వారు ఎత్తిపొడుపు మాటలు దైవ బిడ్డలారా, ఇవన్నీ కూడా నీకు నువ్వుగా దేవుని ప్రశ్నిస్తున్నట్టుగా ఊహించుకోవాలి. కానీ నేను నీ వాడను దేవుడికి మనం గుర్తు చేయడం ఏంటి? నేను నీ సేవకుణ్ణి, నేను నీ భక్తుని, నీ విశ్వాసుని అని మనము గుర్తు చేయడం ఏంటి? అక్కడ దేవాది దేవుడు ఎన్నుకుంటేనే కదా నువ్వు ఆయనకు విశ్వాసిగా మారింది. ఎంతో మంది అన్యులున్నారు, వారందరికీ లేని భాగ్యము నీకిచ్చాడు దేవుడంటే ఈ రోజు నువ్వు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావు. ప్రభువా, నా ప్రార్థన విను, ఆలకించు, గుర్తు చేసుకో. నాకు ఈ జాబు కావాలి, లేదా నాకు ఈ వ్యాధి నుండి విముక్తి కావాలి, లేదా నాకు సంతాన భాగ్యం కావాలి. వింటున్నావా ప్రభువా, నా ప్రార్థన ఎందుకు ఆలకిస్తలేవు? ఇలాంటి ప్రశ్నలు నేటికి మనం సంధిస్తూ ఉన్నాము. కానీ నీ వాక్కులు, ఎవరైతే దైవ సేవకులు సువార్త నీ వాక్కును తెలియపరుస్తారో నాకెంతో ఆనందముగా అనిపిస్తూ ఉన్నాయి, ఎంతో ఆనందం కలిగిస్తూ ఉన్నాయి. చూడనమ్మా, నేను చదువుతాను. నేను నీ వాడను కనుక నీ వాక్కులు నాకు ఆనందము కలిగించెను, నా హృదయమునకు సంతోషము చేకూరెను. ప్రభువా, నీ వాక్కులు విన్నప్పుడల్లా నాకు ఎంతో ఆనందం అనిపిస్తూ ఉన్నాయి. ఏ దైవ సేవకుడు చెప్పినా కూడా. కానీ నేనే చేసే ప్రార్థన ఎటుపోతూ ఉంది అని చివరికి ఆయననే మనం ప్రశ్నించడం జరుగుతూ ఉంది. చూడండమ్మా, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతాను. చూడండమ్మా. సైన్యములకు అధిపతి అయిన యావే ప్రభు, ఈ దాసురాలి బాధ ఆలకింపుము, ఈ దీనురాలిని జ్ఞప్తి అందించుకొనుము. నీ దాసురాలైన నాకొక మగబిడ్డను అనుగ్రహింపుము. ఆ శిశువును ఆమరణాంతరము నీకే సమర్పించుకొందును. క్షురకత్తి అతని వెంట్రుకలు తాకదు అని మ్రొక్కుకొనెను. ఎవరు మొక్కుకుంటున్నారు ఇది? ఈ మ్రొక్కు అంటే హన్నా ఎల్కానా భార్య హన్నా. మరో భార్య ఎల్కానాకు 2 భార్యలు ఉంటారు. ఒక ఆమె పేరు పెనిన్నా, రెండో ఆవిడ పేరు హన్నా. కానీ పెనిన్నా అనే భార్యకు, ఎల్కానా భార్యకు సంతానం ఉంటుంది, కానీ హన్నాకు సంతానం ఇవ్వడు దేవుడు. ఇప్పటి నుంచి ఈ వాక్య భాగాన్ని చాలా జాగ్రత్తగా ఆలకించండి దైవ బిడ్డలారా. ఈ హన్నా ఏం ప్రార్థన చేస్తూ ఉంది ఆ దేవాది దేవునికి అంటే, ఎన్నో రోజులు షిలోయను దేవాలయానికి వీళ్ళు ప్రయాణమై వస్తూ ఉన్నారు. వారి ప్రాంతం నుండి ఎన్నో బలులు అర్పిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడాను. అక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే, వీరు అర్పించిన బలి అంటే, ఇప్పుడు పెనిన్నా అనే మొదటి భార్య, పెనిన్నానే కదమ్మా మొదటి భార్య పేరు. ఈ పెనిన్నాకు సంతానం ఉంటుంది కాబట్టి ఆ బలి అర్పించిన తర్వాత ఆ ఆహారాన్ని ఒక్కొక్కరికి ఒక పాలు, వాళ్ళ కూతుళ్ళు గాని కుమారులకు కానీ ఉంటే ఆ పెనిన్నా కుమారుల కూతుళ్ళకి అన్ని భాగాలు పంచేవాడు ఎల్కానా. కానీ ఇక్కడికి వచ్చేసరికి, హన్నా చెంతకు వచ్చేసరికి ఆమె ఒకతే, గొడ్రాలు, కానీ ఒకే భాగం. చూడండి ఇదమ్మా, ఎంత నరకయాతనో చూడండి మీరు. తన తోటి సహోదరికి సంతానం ఉంది, దేవుడు విరివిగా సంతానం ఇచ్చాడు, కానీ హన్నాకు సంతానం ఇవ్వలేదు. ఎంతగానో మొరపెట్టుకుంటూ ఉంది హన్నా, కానీ పెనిన్నాని మాత్రం తిట్టడం లేదు. ఈర్ష లేదు ఆమెలో, ద్వేషం లేదు, కోపం లేదు. గొప్ప విశ్వాసురాలు దైవ బిడ్డలారా. ఈరోజు మీకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గొప్ప విశ్వాసురాలు, ప్రార్థన పరురాలు. ఆమె ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడని చాలా మందికి తెలిసి ఆమె ప్రార్థనని ఆశ్రయిస్తూ ఉన్నారు. చాలా మంది కూడా, ఎంతో మంది కూడా ఈమె ప్రార్థన చేస్తే, కన్నీటితో ప్రార్థన చేస్తే ఎంతో మందికి కూడా ఆ దేవాది దేవుడు ఆలకించి జాబులు ప్రసాదించడం జరిగింది, పెళ్లిళ్ళు జరగడం జరిగింది, వ్యాధి బాధలు తగ్గడం జరిగింది.
అంతేకాకుండా సంతాన భాగ్యం కూడా దేవుడు ఇవ్వడం జరిగింది ఈమె ప్రార్థన ఆలకించి ఒకరోజు. కానీ ఈ ప్రార్థన చేసే వ్యక్తికి సంతాన భాగ్యం లేదు. ఒకరోజు ఒక ఆవిడ స్వీట్ బాక్స్ పట్టుకొని ఈమె దగ్గరకు వచ్చి, అక్కయ్య చాలా థ్యాంక్స్ అక్కయ్య, నా గురించి మీరు ప్రేయర్ చేసినందుకు, ఇదిగో స్వీట్ తీసుకోండి అక్కయ్య, నేను తల్లిని కాబోతున్నాను. చూడండి అమ్మా, ఇది ఎంత నరకమో చూడండి. ఇది ఎంత నరకమో ఒకసారి ఆలోచించండి. ఆ బిడ్డకు 10 సంవత్సరాల నుంచి సంతాన భాగ్యం ఇవ్వడం లేదు దేవుడు. కానీ తాను మరో బిడ్డ కోసం ప్రేయర్ చేస్తే ఆ ప్రేయర్ను ఆలకించిన దేవుడు ఈ బిడ్డకు సంతాన భాగ్యాన్ని ఇచ్చాడు. కానీ ప్రేయర్ చేసిన బిడ్డకు సంతాన భాగ్యం లేదు. దానంత నరకం మరొట్లేదు. అది ఆమె స్వీట్ బాక్స్ తీసుకొచ్చి ఇచ్చి వెళ్లిపోయిన తర్వాత ఆ కుటుంబంలో కుటుంబ సభ్యులు ఏమంటున్నారో తెలుసా? ఇది సాతాను శోధన. ఏమంటున్నారంటే, నువ్వు గొప్పగా ప్రార్థన చేస్తావు, ఎంతో ప్రార్థన వీరురాలని అందరికీ తెలుసు. నువ్వు ప్రార్థన చేస్తే అందరికి అన్ని విధాలు జరిగిపోతున్నా, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. కాబట్టి 10 సంవత్సరాలైంది నీకెందుకు ఇవ్వడం లేదా దేవుడు సంతాన భాగ్యాన్ని? సూటి ప్రశ్నలు అంటే ఇవి ఈటెల్ లాంటి ప్రశ్నలు అన్నమాట. సాతాను ఎంతగా కుంగదీస్తుంది ఆ విశ్వాసాల్ని. ఒక్కసారి ఆలకించండి దైవ బిడ్డలారా. ఈ రోజుల్లో చాలా మంది అదే విధంగా బాధపడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో, ప్రభువా నేను చేసిన నేరమేంటి, నేను నీకు ప్రార్థన చేస్తున్నాను, నీకు తెలియదా? యిర్మీయా ప్రవక్త ప్రశ్నించినట్లుగా ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ అలా ప్రశ్నించొద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు. చూడండమ్మా, ఇక్కడ హన్న ఏమని ప్రార్థన చేస్తూ ఉంది ఒకసారి ఆలకించండి. హన్నకి సంతాన భాగ్యం లేదు. ఎంతో మంది అవమానించినప్పటికీ కూడాను అవన్నీ కూడా కాలకూట విషంలా వారి మాటలు దిగమింగుతూ ఉంటే ఆ విషయం లాంటి మాటలు, ప్రియ సహోదరులారా, ఆమె నోటి గుండా కన్నీరు కారుతూ ఉంది. కానీ హన్న ఎవరిని కూడా దూషించడం లేదు. ప్రభు చెంతకొచ్చి, షిలోయాను దేవాలయానికి వచ్చి ఈ విధముగా మొరపెట్టుకుంటూ ఉంది, సైన్యములకు అధిపతి అయిన యావే ప్రభు, ఈ దాసురాలి బాధను ఆలకింపుము. చూడండి ఎంత గొప్ప ప్రార్థన ఇది, ఎంత గొప్ప ప్రార్థన ప్రియ సహోదరులారా. ఈ దీనురాలిని జ్ఞప్తి అందించుకొనుము, ఎందుకంటే నా తోటి సోదరి ఎంతో హేళన చేస్తూ ఉంది అని ఈ వాక్య భాగంలో రాయబడలేదు. తన సోదరికి సంతానముందని ఈర్ష్యపడడం లేదు. ఈమె ఎందరికో ప్రార్థన చేసింది. గొప్ప విశ్వాసురాలు. నాకొక మగబిడ్డను అనుగ్రహింపము. కోరిక ఏంటో తెలుసా? ఎవరు కావాలో కూడా దేవుణ్ణి అడుగుతూ ఉంది. నాకొక మగబిడ్డను అనుగ్రహింపుము, ఆ శిశువును ఆభరణాంతరము నీకే సమర్పించుకొందును. అంటే నాకు సంతానం ఇవ్వు, నా తల్లి ప్రేమను త్యాగం చేసి నా బిడ్డను నీ సేవకు అంకితం చేస్తాను. ఎంత గొప్ప మాట, ఒక్కసారి ఆలకించండి దైవ బిడ్డలారా. శక్తివంతమైన ప్రార్థన ఏంటి అంటే, ఇది శక్తివంతమైన ప్రార్థన. ఎదుటి వారి పట్ల ఈర్ష్యా దేశాలు లేకుండా, నువ్వు ప్రేయర్ చేస్తే జాబులు వస్తున్నాయి, వేరే వాళ్ళకి దేవుడి దయ వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది, వ్యాధి బాధల నుండి విముక్తులవుతున్నారు, నీ ప్రార్థన దేవుడు ఆలకించి. కానీ నీకు సంతాన భాగ్యం లేదు. సాతాను శోధిస్తూ ఉంది, నిన్ను వేధిస్తూ ఉంది. నిన్ను దేవుడు పరీక్షిస్తూ ఉంటే సాతాను వేధిస్తూ ఉంది. ఈరోజు నీ ఒక విశ్వాసురాలి, అలాంటి విశ్వాసురాలి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, కొలిమిలో పుటమి వేయు పసిడి వలె ఉంటుంది. ప్రియ సహోదరులారా, బంగారం, ఒక పసిడి మనము
ఆ పుటము వేసినప్పుడు అది కరగబడాలి, నీళ్ళలా మారబడాలి. అది అప్పుడే తాను వెలుగుని, బంగారు వర్ణము యొక్క వెలుగును అది పొందగలుగుతూ ఉంది. దేవుడు నిన్ను ఆ విధంగా పరీక్షిస్తున్నాడేమో ఆలకించు ప్రియ సహోదరి. అదే ఇక్కడ ఈ హన్నా చేసే ప్రార్థన, నాకొక మగబిడ్డను అనుగ్రహింపుము, ఆ శిశువును ఆ మరణాంతరము అంటే జీవితకాలం అంతయు కూడా అతడు నీ సన్నిధికే నేను అర్పిస్తాను. నాకేంటిలో అంటే నేను ఒక బిడ్డకు తల్లినయ్యాను అనే సంతోషం ఒక్కటే నాకు చాలు తండ్రి. కానీ నా బిడ్డ నీ సన్నిధిలో నీకే అర్పిస్తాను. నీవిచ్చిన భాగ్యాన్ని మళ్ళీ నీకే ఇస్తాను నేను. క్షురకత్తి అతని తల వెంట్రుకలు తాకదు అని మొక్కుకొనెను. ఆమె మొక్కుబడిది, ఆమె ప్రార్థన ఇది. శక్తివంతమైన ప్రార్థన ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఇలా ఉంటుంది. చూడండి అమ్మ 13వ వచనము. హన్నా హృదయమునందే ప్రార్థన చేయుచుండెను, ఆమె పెదవులు కదులుచుండినవి కాని ఆమె పక్క మనిషికి కూడా వినబడడం లేదు. ఆమె పెదాలు మాత్రమే ఆడిస్తూ ఉంది. కానీ అక్కడ ప్రార్థిస్తూ ఉన్నది ఆమె స్వరము, పెదాలు కాదు, ఆత్మ ప్రార్థన స్వర్గలోకంలో ధ్వనిస్తూ ఉంది. దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు ఆ బిడ్డ ప్రార్థనను. నోటి నుండి మాట మాత్రము వెలువడలేదు. కావున యాజకుడైన ఏలి ఆమె తప్ప తాగి కైపెక్కినదనుకొనెను. ఏలి గొప్ప యాజకుడు. ఇజ్రాయేల్ ప్రజలని 40 సంవత్సరాలు తీర్పరిగా మరియు ప్రధాన యాజకుడిగా ఇజ్రాయేల్ జనాంగాన్ని నడిపించిన యాజకుడు ఈ హన్నాను చూసి ఏమనుకుంటున్నాడో తెలుసా? ఈమె తప్ప త్రాగి షిలోయను దేవాలయంలో తూలుతూ ఉంది. ఇది ఈరోజు మనకు కనబడుతున్నది. ఇది జనాలకు నీ ఆత్మఘోష, నీవు దేవుని సన్నిధిలో మోకరిల్లి నువ్వు చేస్తున్న ప్రార్థన పరలోకంలో ధ్వనిస్తూ ఉంది. కానీ నీ ప్రార్థనను నిన్ను చూసేవారు ఏమనుకుంటున్నారంటే ఈ ఏలి అనుకున్నట్టే అనుకుంటూ ఉన్నారు. మరి ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది? ఇంత శక్తివంతమైన ప్రార్థన ఆ బిడ్డ చేస్తూ ఉంది, అదంతా ఎందుకు జరుగుతూ ఉంది? అసలు ఇందులో దేవుని ప్రణాళిక ఏంటి? నేను గొప్ప విశ్వాసురాల్ని, అయినా దేవుడు నాకు సంతాన భాగ్యం ఇవ్వడం లేదు, ఎందుకు అని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఒక గొప్ప వాక్యాన్ని మీకు తెలియజేస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయం ఒకసారి చూడనమ్మా, 2వ వచనము. యోహాను సువార్త 9వ అధ్యాయము 2వ వచనం నుంచి నేను చదువుతాను, వినండి. ఆయన శిష్యులు అంటే ఎవరు? యేసుక్రీస్తు శిష్యులు. మరి యేసుక్రీస్తు ఒకరోజు మార్గ మధ్యమున వెళుతూ ఉన్న సమయంలో ఒక శిష్యులు ప్రభుతో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. బోధకుడా, వీడు గ్రుడ్డివాడుగా పుట్టుటకు ఎవరు పాపము చేసిరి, వీడా వీని తల్లిదండ్రులా అని యేసును అడిగిరి. 2 క్వశ్చన్స్ వేస్తున్నారు ప్రభుని. బోధకుడా, వీడు పుట్టు గుడ్డివాడు అంటే పుట్టు గుడ్డివాడు పాపం చేయడు కదా, వాడు పుట్టుకతోటే గుడ్డివాడు అని తెలిసి కూడా యేసు ప్రభుని ఏమని ప్రశ్నిస్తున్నారు అంటే, వీడు పుట్టి గుడ్డివాడిగా పుట్టుటకు పాపము ఎవరు పాపము చేసిరి, వాడు చేయడానికి అవకాశం ఉండదు. అయినా ఇక్కడ ఒక ప్రశ్న సంధిస్తూ ఉన్నారు ప్రభుకి శిష్యులు. పుట్టు గుడ్డివాడు ఎలా పాపం చేస్తాడమ్మా? వాడు పుట్టుకతోటే గుడ్డివాడు కదా. వాడు కళ్ళు పోవడానికి వాడు పోయాయంటే, వాడు కొన్ని రోజులు కళ్ళతో బాగుండి తర్వాత కళ్ళు పోయాయంటే అది వాడు చేసిన పాపం కిందికి వస్తుంది. చూడండి వాక్యాన్ని ఎలా ఉంటుందో. ఎవరు పాపము చేసిరి, వీడా వీడి తల్లిదండ్రులా అని యేసును అడిగిరి. అప్పుడు యేసు ప్రభు ఒక చక్కటి సమాధానం చెప్తూ ఉన్నాడు. అది ఈరోజు మనందరికి కూడా వర్తిస్తూ ఉంది. చూడండి అమ్మా, ఎవరైతే నిరీక్షిస్తున్నారో, ఓ సంతాన భాగ్యమే లేకపోవచ్చు, ఏదైనా సరే ఏ విషయంలో నిరీక్షిస్తున్నారో వారందరూ కూడా ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోవాలి. మీ బైబిల్ గ్రంథంలో కాదు, మీ హృదయంలో అండర్లైన్ చేసుకోవాలి. అందుకు అప్పుడు యేసు వీడు గాని
వీని తల్లిదండ్రులు గాని పాపము చేయలేదు. దేవుని మహిమ వీని యందు బయలుపడుటకై వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. ప్రియ సోదరి, ఈరోజు నీకు వివాహమై 10 సంవత్సరాలు అవుతుందేమో, నీకు సంతాన భాగ్యం లేదేమో. భయపడకు, వెరువకుము. ఎందుకంటే నీవు ఒకవేళ దేవుని మహిమ పరచుటకే దేవుడు నిన్ను ఎన్నుకొని ఉన్నాడేమో ఈ గ్రుడ్డివానిలా. ఆలకించు, ఆలోచించు. ప్రభువా, నా ఎడల నీ చిత్తం ఎలా నెరవేరనుందో తండ్రి, అలా నెరవేర్చు అని సోదరి ఈరోజు నువ్వు ప్రార్థించు. విశ్వాసంతో ప్రార్థించు. నీ ప్రార్థన ద్వారా ఎంతో మందికి స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు ఆలకిస్తే వ్యాధి బాధలు తగ్గుతూ ఉన్నాయి. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతూ ఉంది. అందరు కూడా అమ్మా నీవు ప్రేయర్ చేస్తే నాకు ఈ బాధలు తగ్గాయి, ఈ వ్యాధులు తగ్గాయి, అమ్మా ఇంకా నా గురించి ప్రేయర్ చెయ్యి, ప్రార్థన చెయ్యి అని నిన్ను అడుగుతున్నారు వారందరూ. అంటే దేవుని మహిమ పరచుటకే ఆయన నిన్ను ఎన్నుకొన్నాడని ఆ దైవ రహస్యాన్ని నీవు తెలుసుకో ప్రియ సోదరి. నేను ఆనందమున ఒలలాడు వారితో కలియలేదు అంటే ఇక్కడ యిర్మీయా ప్రవక్త ఏమంటున్నాడంటే, ప్రభువా నీ వాక్యాన్ని నమ్మాను, విశ్వసించాను, నీ చిత్తాన్ని నేను పాటిస్తున్నాను. నీవు నాతో ఏ వాక్ అయితే చెబుతున్నావో ఇది యెహోవా వాక్ అని ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. కానీ మిగతా ప్రజలందరూ కూడా విందు వినోదాలతో, జల్సాలతో, ఉత్సాహంతో, సంతోషంతో గెంతులు వేస్తూ ఉన్నారు ప్రభు. కానీ అవన్నీ నేను వదులుకున్నాను. వాటన్నిటిని కూడా ఎందుకు వదులుకున్నాను? యిర్మీయా, నేను నిన్ను ఎన్నుకున్నాను అని నువ్వు పలికిన ఒక మాటను విశ్వసించి నీ ఆజ్ఞలకు బద్ధుడనై ఒంటరిగానుంటిని, నాకెవరు లేరు, నీవే నాకు నీవే నాకు తోడుగున్నావు. నీవు నా ఎదను కోపాగ్నితో నింపితివి. ఎందుకు నింపావు నా ఎదను కోపాగ్నితో అంటే ఇవన్నీ నాకు చూపిస్తున్నది మళ్ళీ నీవే, వాటన్నిటిని పాటించొద్దన్నది నీవే. నీ వాక్కును ఇది యెహోవా వాక్కు అని ముద్ర వేసి ఇజ్రాయేల్ ప్రజలకు తెలియపరచుమన్నది కూడా నీవే. ఇదంతా ఒక కోపాగ్నిలో నాలో నింపావు అని దేవుడి మీద నిందేస్తూ ఉన్నాడు, దేవుడి మీద నింద వేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం చేసేది కూడా అదే. ఈ వాక్యాలు మన జీవిత కాలానికి క్షుణ్ణంగా అద్దంలో మన మోమును ఎలాగైతే చూసుకుంటామో అలా చూపిస్తూ ఉన్నాయి మన జీవితాన్ని, మన పరిస్థితుల్ని, మన జీవిత విధానాన్ని, మన భక్తి విశ్వాసాలను. మన మోముని మనం ఎలాగైతే మిర్రర్లో చూసుకుంటామో, అద్దంలో చూసుకుంటామో ఆ విధంగా దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. చూడండి అమ్మా 18వ వచనము, నేను నిరంతరము బాధలు అనుభవింపనేలా. ఒక గొప్ప ప్రవక్త వేస్తున్న ప్రశ్నలు ఇవి, గుర్తుపెట్టుకోండి. ఒక గొప్ప విశ్వాసని నీవు అనుకుంటున్నావు చూడు, నీకు బాధలు కలిగినప్పుడు నీవు దేవుణ్ణి అడుగుతున్న ప్రశ్నలు ఇవి. నా గాయము సిక్కించకు లొంగదేలా. ప్రభువా, నాకు సంతాన భాగ్యం లేదని ఇంతమంది హేళన చేస్తూ ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఎక్కడికి ఫంక్షన్కి వెళ్ళినా కూడా నన్ను ప్రక్కకు పెట్టేస్తున్నాడు, ఈమె గొడ్రాలు అని. ఇన్ని బాధలు నేనెందుకు అనుభవించాలి? ఈ ప్రశ్న. నా గాయములకు సిక్కించలేదా అంటే అదొక మానని గాయం. దీనికి సిక్కించలేదా అంటే దీనికి ట్రీట్మెంట్ లేదా, ఇది నువ్వు తగ్గించలేవా అని మానని గాయంతో పోల్చుకుంటూ ఉంది తన ఎదలోని బాధ. ఇది ఎందుకు మానదు ప్రభువా అంటే ఈ బాధ, ఈ గాయాన్ని నా నుంచి ఎందుకు తీసేయలేవు? ఆవేదన చూడమ్మా యిర్మీయా ప్రవక్తది. నీవు నాకు వేసవిలో ఎండమావుల వలె అయితివి. ఎండమావులు అంటే తెలుసా అమ్మ ఎవరికన్నా? ఎండమావులు అంటే ఒక సముద్రం లాగా ఇట్టిట్ట అలలు వచ్చినట్టుగా కనబడుతుంటాయి కదా, అది ఎండమావులు. అయితే వాటితో పోలుస్తున్నాడు. ఏమని పోలుస్తూ ఉన్నాడు?
నీవు నాకు వేసవిలో ఎండమావలి అయితివి అంటే అక్కడికి పోతే నువ్వు లేవు, కానీ ఉన్నానని నేను విశ్వసించమంటున్నావు. నువ్వు ఒక ఎండమాయి వలె నాకు కనిపిస్తున్నావు నా కంటికి. నేను చేసే ప్రార్థన కూడా ఈరోజు మనం అనుకునేది ఏంటంటే, ఎండమాయి వలె ఉంది ప్రభువా, నేనున్నానని నువ్వు అంటున్నావు, నీలోనే ఉన్నానని అంటున్నావు నాతో, కానీ నేను ఎదుర్కొంటున్న పరిస్థితులు పరిమాణాలను బట్టి చూస్తే నీవు నాకు ఎండమావిలా కనిపిస్తున్నావు. చూడనమ్మా, ఎంత గొప్ప వర్ణన ఇది, ఎంత గొప్ప వాక్యమో చూడండి. అంతేకాకుండా వట్టి పోవుటచే నమ్మదగనిదిగా నుండు వాగు వంటి వాడవైతివి. సెలయేటి వలె లేవు నీవు. ఒక వాగు ఎండిపోయి నెర్రలు బారి ఎలా ఉంటుందో నాకు అలా కనిపిస్తూ ఉంది ఇప్పుడు. నా బాధల దృష్ట్యా, నా వ్యాధుల దృష్ట్యా, నా సంతానం లేమి తనము దృష్ట్యా నీవు నాకు అలా కనిపిస్తున్నావు. అంటే ఇది దూషించడం. ఒక మాటలో మనం చెప్పాలంటే సున్నితముగా దూషించడం అన్నమాట. ఇప్పుడు దాకా మనం మాట్లాడాం ప్రభుతో, అంటే ఈర్మ్యా కాదు, నేను ముందే చెప్పాను కదా మనల్ని మనం ఊహించుకోమని. ఇప్పటి వరకు మనం ప్రభుతో మాట్లాడాము, ఇప్పుడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వినండి ఇంకా ఎలా ఉంటాయో. అప్పుడు నా మాటలకు ప్రభు ఇట్లు సెలవిచ్చెను, అంటే ఇలాగా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నా వైపు తిరిగినచో నా సాన్నిధ్యం నిలబడినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. చూడండి ఎంత గొప్ప వాక్యమో. మనం ఒక విశ్వాసుడిగా మనం ఏమనుకుంటున్నాము? గొప్ప విశ్వాసులు అనుకుంటూ ఉన్నాము, గొప్ప క్రైస్తవులు అనుకుంటున్నాము, ఎంతో భక్తి విశ్వాసాలతో ప్రార్థన చేయగలం అనుకుంటున్నాము, ఎంతో వాక్యాన్ని అర్థమయ్యే విధంగా తెలియపరచాలని అనుకుంటున్నాము. కానీ ఇంత ఈర్ష్య, కోపము, ద్వేషము ఒక విషములా నీలో ఉంది. ఓ ఈర్మ్యానే కాదు, ఈరోజు మనం అందరం కూడా ఈ వాక్యాన్ని ఆపాదించుకోవాలి. ప్రభు మాట్లాడే మాటలు వినండి. నీవు నా వైపు తిరిగినచో నీవు నా సాన్నిధ్యంలో నిలబడినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. నీవు నా సాన్నిధ్యం ఉన్నాను అనుకుంటున్నావు, నా రక్షణలో నీవు ఉన్నాను అనుకుంటున్నావు, కానీ నీలో ఇన్ని ఈర్ష్య ద్వేషాలు ఇవన్నీ నాటుకుపోయి ఉన్నాయి. అది నీవు గుర్తించడం లేదు. కానీ అవన్నీ నీవు వదిలిపెడితే, నా వైపు తిరిగితే, ఎలా తిరగాలి? హన్నాలా తిరగాలి. ఎలకన భార్య అయిన హన్నాలా తిరగాలి. హన్నాలా తిరిగినప్పుడు గొప్ప ప్రవక్తనివ్వగలిగింది హన్నా. ఏ ప్రవక్తనమ్మా? ఆ ప్రవక్త పేరు చెప్పండి ఒకసారి. సమూయేలు ప్రవక్తనివ్వగలిగింది. ఎంత గొప్ప అదృష్టమో చూడండి. ఈరోజు హన్నా ప్రార్థనకున్న శక్తి ఎలాంటిది అంటే గొప్ప ప్రవక్తని ఇచ్చేంత శక్తి. అది ఆమెలో నేను చూశాను. కానీ నీలో నేనేం చూస్తున్నాను? ఈర్ష్య, ద్వేషము, కోపము, క్రోధము ఇవన్నీ పెట్టుకొని నా సన్నిధిలోకి వచ్చి, ప్రభువా నా ప్రార్థన ఎందుకు ఆలకిస్తలేవు, నాకెందుకు సంతానాన్ని ఇవ్వడం లేదు, నా అనారోగ్యాన్ని నువ్వెందుకు తొలగించడం లేదు, నా స్థితిగతులు పరిస్థితులను నువ్వెందుకు మార్చడం లేదు, నీవు నాకు ఎలా కనబడుతున్నావంటే ఒట్టిపోయిన వాగువలను ఎండమావు వలెను కనబడుతున్నావని ప్రశ్నిస్తూ ఉన్నావు నన్ను. కానీ ఇవన్నీ నీలో ఉన్నాయి, అవన్నీ నీవు వదిలేయి. నా వైపు తిరిగినచ్చో నీవు నా సాన్నిధ్యంలో నిలబడినట్లు, అప్పుడు నా సన్నిధిలో నిలబడినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఈరోజు మనం చేస్తున్న ప్రార్థనలు, మనం చేసే ప్రార్థన ఎంతో విశ్వాసంతో చేస్తున్నానని అనుకుంటున్నాము. కానీ ప్రభు మనతో మాట్లాడే మాటలకు, మనం చేసే ప్రార్థనకు ఈరోజు మనము తూకం వేసుకొని చూడాలి. తూకం అంటే కొలత వేసుకొని చూస్తే నీ విశ్వాసం ఎక్కడుందో కనబడుతూ ఉంది ఈ వాక్యం ద్వారా. అప్పుడు నీవు నా సాన్నిధ్యమున నిలబడినట్లు నేను తిరిగి నిన్ను రప్పించినప్పుడు అప్పుడు నీకేమిస్తానంటే ఆదమైనదేదో, ఏవి మాన్యములైనవో నీవు గ్రహించిన ఎడల నా నోటి వలె ఉందువు. అంటే నీకు ఏది మంచో నీకు తెలియజేయగలను,
తెలియజేస్తాను. ఏది చెడో నీకు తెలియజేస్తాను. దేన్ని విడిచిపెట్టాలో నీకు తెలియజేస్తాను. దేన్ని పొందుకోవాలో అది నేను నీకు ప్రసాదిస్తాను. అంతేకాకుండా నీకు ఇంకో గొప్ప వరాన్ని కూడా ఇస్తున్నాను. అది ఏంటో తెలుసా? నా నోటి వలె ఉందువు. అంటే ఆ ప్రభువు నువ్వు మాట్లాడే ప్రతి పలుకు కూడా ఎప్పుడు నీది అవ్వదు. అది ఆ ప్రభువే మాట్లాడుతూ ఉన్నాడు. నీలో ఉన్నది నీ నోటిలోకెళ్ళే వెళ్ళే వాక్కు ఇది జరగాలి అంటే జరుగుతూ ఉంది. ఇది కూల్చబడాలంటే అది కూల్చబడుతుంది. అంత గొప్ప వరాన్ని నేను నీకు ఇస్తాను. నా నోటి వలె నీవు ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలనే కాని నీవు వారి తట్టుకు తిరగకూడదు. ఇన్ని రోజులు నిన్ను ఎవరినైతే దూషిస్తున్నారో, ద్వేషిస్తున్నారో, నానా హింసలు పెట్టారో, సూటిపోటి మాటలు, ఈటెల్లాంటి మాటలు నిన్ను మాట్లాడారో నీతో, వారందరినీ కూడా నేనేం చేస్తానంటే వారందరి కూడా వారందరూ కూడా నీ తట్టు తిరిగే కాలం వస్తుంది. ఎప్పుడొస్తుంది? నా నోటి వల్ల నీ ఉన్నప్పుడు. నా నోటి వల్ల నీ ఉండాలంటే ఏం చేయాలి? నీలో ఉన్న ఈర్ష్య ద్వేషాన్ని మొత్తం వదిలేసుకోవాలి. అప్పుడు వారు నీ వైపుకి వస్తారు. ఎవరైతే నిన్ను దూషించారో, ద్వేషించారో వారందరూ కూడా నీ వైపుకి వస్తారు. కానీ నీవు వారి వైపుకి వెళ్ళవు. చూడమ్మా, చాలా గొప్ప వాక్యాలు ఇవి. మనం అర్థం చేసుకోవాలి. కానీ మన హృదయము కరిగిపోతూ ఉంది. ఎండ వేడికి పెట్టిన ఒక ఐసు వలె కరిగిపోతూ ఉంది ఈ హృదయం. ఈ వాక్యం లోనికి వెళ్తే మన హృదయం అలా కరిగిపోతూ ఉంది. 20వ వచనం చూడండి. నేను నిన్ను ఈ ప్రజలకు లొంగని ఇత్తడి ప్రాకారముగా చేయుదును. వారు నీతో పోరాడుదురు, అహర్నిశలు పోరాడుదురు, కాని నిన్ను గెలవజాలరు. ఎందుకంటే నీ నోటి వాక్కును నేనై ఉన్నాను గనుక. అహర్నిశలు సాతాను సమూహం వచ్చినా కూడా నీ మీద పోరాటం చేయాలని మొత్తం ఓడిపోతారు. నీవు గెలుస్తావు. నేను నీకు తోడుగా నుండి నిన్ను రక్షింతును. చూడండి అమ్మా, ఈరోజు దేవాది దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనకిచ్చు గొప్ప వరాలివి. గొప్ప వరాలు మీరు ఆలకించండి. నేను నీకు తోడుగా నుండి నిన్ను రక్షింతును. 21వ వచనం. దుష్టుల నుండి నిన్ను కాపాడుదును, దౌర్జన్య పరుల నుండి నిన్ను సంరక్షింతును. ఇది ప్రభుడనైన నా వాక్కు. ముద్ర, సీల్. దీన్ని చెరిపేయడానికి ఎవ్వడి వల్ల కూడా కాదు, ఏ సైతాను వల్ల కూడా కాదు. ఆ ముద్ర నీ మీద వేయబడాలి. నీవు వేయించుకోగలగాలి. వేయించుకోవడానికి నీవు హరుగురాలివా నీవు ఆలోచించుకో. ప్రియ దైవ బిడ్డ, ప్రియ సహోదరులారా, ఆ దేవాది దేవుడు నా ద్వారా నా నోట పెట్టిన ఆయన పవిత్ర వాక్కును పవిత్రాత్మ శక్తిచే నేను వివరించాను. ప్రతి బిడ్డలో కూడా పవిత్రాత్మ శక్తి ఉండి ఈ వాక్కును మీ మనసారా స్వీకరించారని నిండు మనసుతో విశ్వసిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నానమ్మా. ఆమేన్.